సింక్ అండ్ వాష్ బేసిన్ ఇవన్నీ చాలా తుప్పు పట్టిపోయి ఉంటాయి కదా. సో ఇలా నుంచి ఇలా చేంజ్ అవ్వడానికి జస్ట్ 10 రూపీస్ చాలు. సో ఏం చేస్తామంటే ముందు జస్ట్ ఇలాగా ఈ 10 రూపీస్ ప్యాకెట్ తీసుకొని జస్ట్ ఇలా వేసేసి ఇంకా 2 అవర్స్ పాటు మనము అట్లీస్ట్ వాటర్ చుక్క అనేది కొంచెం కూడా పడకుండా చూసుకోవాలి. సో ఎక్కడైతే మనకు చాలా జిడ్డుగా ఉంది, ఇంకా బ్లాక్గా అయిపోయింది అంటే వాటర్ పోయే ప్లేసెస్లో ఇలా ఉంది అనుకుంటే మాత్రం ఇలా చేయండి. అండ్ సింక్ లోపల నుంచి వేసినా కూడా మనకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా అయితే మీరు చేయండి. మేమైతే జస్ట్ షాక్ అయిపోయాం, అలా ఉంది రిజల్ట్ అనమాట. అండ్ 2 అవర్స్ పాటు మనం అట్లీస్ట్ వాటర్ అనేది 1 డ్రాప్ కూడా పడకూడదు. ఇది వేయగానే చాలా రియాక్షన్ జరుగుతుంది అండ్ చాలా పవర్ఫుల్. సో పిల్లల నుంచి చాలా జాగ్రత్తగా ఉంచుకునేలా చూసుకోవాలి. అండ్ ఇది వేసేటప్పుడు మనము ఆ స్మెల్ అనేది కూడా చాలా ఘాటుగా వస్తుంది. సో ఆ ఘాటును కూడా భరించేటట్టు ఉండాలి. అండ్ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళైతే అస్సలు యూజ్ చేయకూడదు. ఇలా ఫుల్గా అయితే ప్యాకెట్ మొత్తం వేసేసాక అంటే మీకు ఎంత జిడ్డు ఉంది అని దాన్ని బట్టి చూసుకొని ప్యాకెట్ వేసుకోండి. సో ఇలా వేసుకున్నాక జస్ట్ వాటర్ అనేది వేసేసి ఇంకా 2 అవర్స్ పాటు అయితే మనం వాటర్ అనేది డ్రాప్ కూడా అంటే సింక్ అసలు యూజ్ చేయకూడదు. మేమైతే సింక్కి కింద ఉంటుంది కదా అక్కడ చేస్తున్నాము. సో సింక్ అస్సలు ఆన్ చేయకూడదు. సో ఇలా వేసాక జస్ట్ వాటర్ అనేది కొంచెం వేసేసా కొద్దిసేపు 2 అవర్స్ పాటు మనం వదిలేయాలి. 2 అవర్స్ తర్వాత మనం జస్ట్ పాత బ్రష్ తీసేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. మనం నార్మల్గా ఎలా క్లీన్ చేసుకుంటాం అనేది అలానే క్లీన్ చేసేసుకోవాలి. సో ఫైనల్గా రిజల్ట్ చాలా బాగుంది. అండ్ ఇది మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే చాలామంది ఇలా బాధపడుతూ ఉంటారు కదా. అండ్ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు చూసినప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది, అలానే పురుగులు చాలా ఎక్కువగా వస్తాయి, దోమలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు సిటీస్లో అలాగా. సో వాళ్ళందరికీ ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఇది బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. బట్ కొంచెం అనేది జాగ్రత్తగా ఉండాలి పిల్లల నుంచి. అలానే ఎవరికైనా ఆస్మా ప్రాబ్లం ఉన్నా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, దీనికి దూరంగా ఉండాలి. వేసేటప్పుడే ఆ రియాక్షన్ అనేది జరిగి ఆ ఘాటు వాసన అనేది వస్తుంది. సో దానివల్ల మనకు దగ్గు కూడా వస్తుంది. సో వెంటనే ఎగ్జాస్టర్ ఫ్యాన్ వేసేసేయండి ఇన్ కేస్ కిచెన్లో కానీ చేస్తూ ఉంటే. చూసారా మీరే ఎంత బాగా వచ్చిందో, ఎంత బ్లాక్గా ఉన్నింది, ఎంత వైట్గా అయిపోయింది. సో మీరే గమనించవచ్చు వీడియోలో. అండ్ మేమైతే ఇంకొకటి కూడా చేద్దాం అనుకున్నాము, ఏంటంటే సింక్లో డైరెక్ట్గా వేసేసి కింద వేద్దామని. సో అది ట్రై చేయలేదు, అది ఎలా ఉంటుందో అనేది తెలీదు. సో కింద అయితే ఇలా క్లీన్ చేసేసాము. చాలా యూస్ఫుల్గా ఉంది, అందువల్ల మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎట్ ది ఎండింగ్ అయితే నేను నేమ్ అయితే ఇస్తాను. మీరు ఖచ్చితంగా అది జస్ట్ 10 రూపీస్ కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవైలబుల్లో ఉంటుంది. పితామరి డ్రై క్లీనర్. థ్యాంక్స్ ఫర్